నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. నిన్న సభలో మోడీ గారు మాట్లాడిన స్పీచ్ తర్వాత ఎన్నో అనుమానాలకి దారితీస్తోంది. అంటే ఆయన యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎంతో శాంతియుతంగా ఉన్నాము, ఎలాంటి ఇబ్బంది లేదు, బార్డర్స్లో కూడా సైన్యం సిద్ధంగా ఉంది ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనడానికి. అలాగే కరోనాని పోలుస్తూ ఇప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడారు. దానికి అందరు కూడా పానిక్ అవుతూ ఉన్నారు. అసలు ఏంటి దీని అర్థం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఇంటర్నేషనల్ అఫైర్స్ అనలిస్ట్ మామిడి గిర్ధర్ గారు ఉన్నారు. వారి మాటల్లోనే విందాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. మీకు మీ ప్రేక్షకుల నమస్కారాలమ్మా. సార్, నిన్న సభలో జరిగిన మోడీ గారి స్పీచ్ తర్వాత కొన్ని అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఆయన మాట్లాడిన విధానం కానీ, లేకపోతే ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు ఏదైతే ఎస్పెషల్లీ కరోనాని పోలుస్తూ ఇప్పుడు కూడా మనం అంతే ధైర్యంగా ఉండాలి అన్నారో, దాని తర్వాత బయట మార్కెట్లో చూస్తే కామన్ మ్యాన్ అంతా కూడా మళ్ళీ అదే సిచ్యువేషన్కి వెళ్ళిపోయి లైక్ అమ్మో మనం తొందరగా మన డైలీ నీడ్స్కి అవసరం ఉన్న వస్తువులు అన్నీ తెచ్చేసుకోవాలి. అలాగే మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా చూస్తే పెట్రోల్ బంక్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి, ట్యాంక్ ఫుల్ చేంజ్ చేసుకుంటున్నారు. ఇంకో 2 daysలో మనకి అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది, మనం రైస్ కానీ పల్సెస్ కానీ ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ తెచ్చి పెట్టుకోవాలి అని చెప్పి పానిక్ అయిపోతున్నారు ప్రజలు. దీని గురించి మీరు ఏమంటారు సార్? ఆయన భావం ఏంటి, ఉద్దేశం ఏంటి అసలు? అమ్మా, మనకు కొన్ని అంశాల్లో మనకు విదేశాల మీద ఆధారపడినటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ వంట గ్యాస్ మనకు చాలా శాతం మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అది కూడా ఖతార్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. 40% ప్రమాణాన్ని మనకు ఉన్నటువంటి ఎల్పిజి డిమాండ్స్ అనేది సిలిండర్లు ఏవైతే మనం వాడుతున్నామో ఆ సిలిండర్ల డిమాండ్ ఖతార్ నుంచి 40-45% ఇప్పుడు ఖతార్ నుంచి మొత్తం ఆగిపోయింది. ఖతార్ ప్రొడక్షన్ కూడా ఆపేస్తుంది. పైపెచ్చు ఖతార్ ఆయిల్ మన గ్యాస్ ఫీల్డ్స్ మీద దాడి ఇరాన్ చేసిన తర్వాత రమారమి 17% వాళ్ళ ప్రొడక్షన్ లాంగ్ టర్మ్ లో దెబ్బతింది. అంటే ఇంకో 5-6 ఏళ్ళు దాన్ని రిపేర్ చేస్తే గానీ దాని ఆ ప్రొడక్షన్ రాదు. ఆల్రెడీ వాళ్ళ ప్రొడక్షన్ లోనే 17% తగ్గిపోయింది. ప్రొడక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. రేపు యుద్ధం ఆగిపోయి ప్రొడక్షన్ స్టార్ట్ అయినా కానీ కూడా మనకు గ్యాస్ తక్కువ ఉంది, వాళ్ళ దగ్గర తక్కువ ప్రొడక్షన్ అవుతుంది. కాబట్టి ఆ డిమాండ్ వాళ్ళ మీద విపరీతంగా పెరుగుతుంది. యూరోప్ ఇంకా ఎక్కువ పైసలు ఇచ్చి కొనుక్కుంటుంది. కాబట్టి మనం కూడా అంత పైసలు ఇచ్చి ఈ రోజు రేపు ఖతార్ లో కొనుక్కోవాల పరిస్థితి రావచ్చు. అందుకని మనకు గ్యాస్ కి సంబంధించి కొంత ఇబ్బంది మనకు తప్పకుండా ఉంది. సరే, మనం ప్రత్యామ్నాయం చూస్తోంది భారత ప్రభుత్వం. అందుకనే మోదీ గారు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. అన్ని సంబంధిత మంత్రులతో అందరితో మీటింగ్ పెట్టారు. అర్జెంటీనా నుంచి తెచ్చుకుంటున్నాం మనము, కెనడా నుంచి తెచ్చుకుంటున్నాము, అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాము, రష్యా నుంచి తెచ్చుకుంటున్నాము. గతంలో ఒక 20 దేశాల నుంచి మనం కొనుక్కుంటుంటే ఇప్పుడు 40 పైచిలుకు దేశాల నుంచి మనం కొంటున్నాము అవన్నీ కూడాను. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంత దీన్ని క్వశ్చనింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ రోజు గతంలో మనకు $50-55 పర్ బ్యారెల్ ఇచ్చినటువంటి రష్యా ఈ రోజు $90 అమ్ముతోంది. అంటే అమ్ముతున్నారు, కానీ ధరలు పెరిగాయి. సో దానితోటి ప్రపంచవ్యాప్తంగా అందరూ ధరలు పెంచుతున్నారు. దాంతో ఎక్కువ ధరతో కొనుక్కోవాల్సిన ఆవశ్యకత మనకు వస్తుంది. కాబట్టి కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి, ధరలు పెరిగి తీరతాయి. దీనిలో తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. బహుశా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొంత వీళ్ళు దాన్ని ఆపినా ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ మనకు రాబోయే షిప్మెంట్స్ అన్ని కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి నూనె మనకు రాబోతుంది. కాబట్టి ధరలు పెరుగుతాయి. మన దగ్గర ఉన్న నిలువలు ఉన్నంత వరకు పాత ధరలు అమ్ముకోవచ్చు. కానీ కొత్త నిలువలు వచ్చేసరికి ఆ ధరలను మనం అమ్మాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి ఇది ఎంతకాలం పడుతుందో చెప్పలేం. అలాగే అర్జెంటీనా నుంచో, మనకు అమెరికా నుంచో, కెనడా నుంచో షిప్పులు రావాలంటే 25-30 రోజులు పడుతుంది మన దగ్గర రావడానికి. అంటే ఇప్పుడు మనం ఆర్డర్ ఇస్తే కనుక వాళ్ళు ఇప్పుడు లోడింగ్ చేస్తున్నారు. లోడింగ్ చేసి మన దగ్గరకు వచ్చేసరికి ఏప్రిల్ చివరికో మే ఫస్ట్ వీకో వస్తాయి అవన్నీ కూడా. సో దాని తర్వాత మన దగ్గర ప్రాసెసింగ్ చేసి మనకు మార్కెట్ లోకి వచ్చేసరికి బహుశా మే ఎండో ఎప్పుడో అవ్వచ్చు. అంటే రాబోయే 2 నెలలు మనకు కొంత గడ్డు పరిస్థితి ఉంటుంది. మోదీ గారు అదే చెప్తున్నారు. ఇది భారతదేశానికి మాత్రమే స్పెషల్ గా ఉండేది మనం అనుకోకర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. చాలా విడ్డూరమైన విషయం ఏంటంటే ఇంత ఆయిల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కెనడా, మెక్సికో లాంటి దేశాల్లో కూడా రేటు పెరిగిపోయింది. వాళ్ళ దేశంలో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా. ప్రొడక్షన్ కాస్ట్ $30 అయితే కనుక $10 ఎక్కువ వేసుకొని $40కే వాళ్ళ దేశంలో అమ్ముకోవచ్చు కదా. ఆహా, ప్రపంచవ్యాప్తంగా $120 పర్ బ్యారెల్ ఉందంటే కెనడాలో కూడా అంతే రేట్లో వాళ్ళు అక్కడ అమ్మకాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ కార్టలింగ్ అన్నది అట్లా ఉంటుంది. కాబట్టి దీని ప్రభావం వల్ల దీన్ని తప్పించుకునే దేశం ఏది లేదు. అన్ని దేశాలు కూడా నష్టపోతున్నాయి.
పైపెచ్చు ఈ గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, వెస్ట్ ఏషియా దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఆదాయం పడిపోయింది. వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ఎక్కువ ధరలో అమ్ముదాం అనుకున్నా కానీ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ మూయబడి ఉంది. వాళ్ళు అమ్మలేకపోతున్నారు. వాళ్ళ ఖర్చులు పెరుగుతున్నాయి. వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి అమెరికా దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి మిజైల్స్ యాంటీ మిజైల్ బ్యాటరీస్, ఈ డిఫెన్స్లు, డేవిడ్ స్లింగ్లు, మనకు ఐరన్ డోమ్లు ఇవన్నీ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. పేట్రియట్ మిజైల్స్ కొనుక్కుంటున్నారు. ఆదాయం పడిపోతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి. సో అది అక్కడ ఉన్న పరిస్థితి. కాబట్టి ఓవరాల్ గా ఎనర్జీ క్రైసిస్ అన్నది ప్రపంచంలో వస్తోంది. ఇది భారతదేశం కూడా దానికి తప్పించుకోలేదు. ఎంత కుషనింగ్ చేసేటువంటి ప్రయత్నం భారత చేస్తున్నా కానీ కూడా కంప్లీట్ 100% మనం దాన్ని తప్పించుకునే పరిస్థితి లేదు. యుద్ధం త్వరితగతిన ఆగిపోయిందంటే కొంత మనకు ఊపిరి తీసుకోవచ్చు. కొంత ఇబ్బంది ఒక నెల 2 నెలలు ఉన్నా కానీ మళ్ళీ దాన్ని మనం ఏదో విధంగా దాన్ని మేనేజ్ చేసుకునేటువంటి పరిస్థితి మనకు ఉంది. బట్ ఈ యుద్ధం కనుక ఇంకో 2-3 నెలలు సాగిందంటే కనుక చాలా విపరీతమైన పరిణామాలు వస్తాయి. ఇన్ఫాక్ట్ చాలా మంది అంచనాలు ఏమేస్తున్నారంటే ఇది కనుక 4 నుంచి 6 నెలల వరకు యుద్ధం సాగిందంటే ఈ సంవత్సరం భారతదేశపు జీడిపి 2% నుంచి 2-2.5% పడిపోయేటువంటి ప్రమాదం. ప్రస్తుతానికి 7.5% జీడిపి గ్రోత్ అని అందరు అంచనాలు వేస్తున్నారు. బహుశా అది 5.5 పడిపోయినా ఆశ్చర్యపడ. మరి గ్రోత్ ఉంది కదా అంటే గ్రోత్ ఒకటే కాదు కదా, 2% పడిపోయిందంటే ఎంత మందికి ఉద్యోగాలు పోతాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని నిరుద్యోగ సమస్య ఎలా వస్తుంది, ద్రవ్యోల్బ ప్రైసెస్ ఎలా పెరుగుతాయి, నిత్యావసర వస్తువులు ఎలా పెరుగుతాయి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. ఇది భారతదేశం ప్రాబ్లం మాత్రమే కాదు. మోదీ ఇమ్మీడియట్ గా అపోజిషన్ ఏమంటారంటే మోదీ ఫెయిల్యూర్ అంటే. మోదీ గారికి చెప్పి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. సో అందుకని మనం విశ్లేషణ చేసుకున్నప్పుడు దాన్ని ఒక హుందాగా చేయాలి, దాన్ని పారదర్శకంగా ప్రొఫెషనల్ గా చేయాలి. కాబట్టి ఇది భారతదేశం ప్రాబ్లం కాదు. భారతదేశాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది, రిస్క్ చేస్తున్నాము. ఈవెన్ ఇరాన్ తో కూడా మాట్లాడి మన షిప్పులు బయటకు తీసుకురాగలుగుతున్నామంటే ఎంతటి దౌత్యపరంగా మనం సాధిస్తున్నామో అర్థం చేసుకోవాలి. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఒక భారతదేశం సమస్య కాదు, ఇతర దేశాల అన్ని సమస్య. మన చుట్టుపక్కల దేశాల్లో ఎలా ఉందో పరిస్థితి చూస్తున్నాం. ఈ రోజు పాకిస్తాన్ లో 4 రోజులు 4 days వర్క్ వీక్ పెట్టారు. 50% వాళ్ళ సిబ్బంది ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. వాళ్ళ పెట్రోల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో 60% ప్రభుత్వ వాహనాలన్నీ వాళ్ళు గ్రౌండ్ చేశారు. వాళ్ళ అలవెన్సెస్ లో 50% కట్ చేశారు. స్కూల్స్ కాలేజీలు మూసేశారు 2 నెలలు. రమదాన్ సెలబ్రేషన్స్, ఈద్ సెలబ్రేషన్స్ మానేశారు. క్రికెట్ స్టేడియం పిఎస్ఎల్ జరుగుతోంది. పిఎస్ఎల్ లో ఎవరు మీరు రాకండి, ఇంట్లోనే టీవీలో చూడండి అంటున్నారు వాళ్ళని. సో ఎంతటి పెయిన్ ఆ దేశంలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి గల్ఫ్ దేశాలని మిత్ర దేశాలు, సౌదీ అరేబియా వాళ్ళకి ఫ్రీగా ఆయిల్ ఇస్తుంది, కానీ ఈరోజు సౌదీ అరేబియా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అదే పరిస్థితి బంగ్లాదేశ్. మనకు వ్యతిరేకంగా ఇంత మాట్లాడిన బంగ్లాదేశ్ కి మనమే వాళ్ళకి కెరోసిన్ పంపించాము, వాళ్ళకి ఆయిల్ మనం సప్లై చేస్తున్నాం. వాళ్ళు మనకే కష్టంలో ఉండగా కూడా వాళ్ళని ఆదుకుంటున్నాం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చాలా పెయిన్ ఉంది, మనకు తెలియట్లేదు. ఈ రోజు మన పెట్రోల్ ధరలు పెరగట్లేదు, పెట్రోల్ బంక్ వెళ్తే ఇంకా దొరుకుతున్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు. కానీ అది కొద్దిగా అటు ఇటు పెరిగినా కానీ మనకు కొరత లేకుండా మనం మేనేజ్ చేయగలుగుతాం. అది మనం ప్రభుత్వం ఎంత కష్టపడి దీన్ని ఇలా మేనేజ్ చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. బట్ ఇది ఇందాక పదే చెప్తున్నాను, ఇది భారతదేశం ప్రాబ్లం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రాబ్లమ్స్. అమెరికాలో ఈరోజు ధరలు పెరిగిపోతాయి. ఏ యుద్ధం చేస్తున్న అమెరికాలో కూడా కాలిఫోర్నియాలో ఆల్మోస్ట్ $6 per gallon పెరిగిపోయింది. ఆ రేట్ కోసం ఓవరాల్ గా ఆ దేశంలో రమారమి $4 per gallon యావరేజ్ టచ్ అవుతుంది. ఆల్మోస్ట్ 3.8, 3.7 ఆ రేంజ్ లో. సో ఇంకో 2 వారాలు జరిగిందంటే 4 దాటిపోతుంది. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ప్రొడక్షన్ ఉంది, వాళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తారు, కానీ దాన్ని ప్రాసెసింగ్ చేయడానికి కెపాసిటీ లేదు వాళ్ళకి. మళ్ళీ భారతదేశంలో పంపించాలి, మనం ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇస్తేనే కానీ ఫైనల్ పెట్రోల్, డీజిల్ అవి వాళ్ళ దగ్గర రావు. అందుకనే మనకు ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ పెట్రోకెమికల్స్ వాళ్ళతోటి $300 billion ఇన్వెస్ట్మెంట్ మన డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశాడు కదా, దాన్ని శంకుస్థాపన చేశారు. కానీ అది మొత్తం ప్లాంట్ రావడానికి 10 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. ప్రొడ్యూస్ చేసినా కానీ కూడా వాళ్ళకి మళ్ళీ మనం అమ్మేసరికి అదే ధరలో అమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళ పెట్రోల్ బంక్ లెవెల్లో వాళ్ళకి ధరలు పెరుగుతాయి. పెట్రోలియం కంపెనీస్ $120 అమ్మి వాళ్ళు లాభాలు సంపాదిస్తున్నా ప్రజలు కష్టపడుతున్నారు. సో అందుకని దీని నుంచి తప్పించుకున్న దేశం లేదు, అన్ని దేశాలు సఫర్ అవుతున్నాయి. అందుకనే మోదీ గారు దాని ముందస్తుగానే మన దేశాన్ని ఆయనకు ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అందరూ సిద్ధంగా ఉండాలి. ఇది మనం కోరుకున్నటువంటి యుద్ధం కాదు, మనం ఏదో చేసిన తప్పిదం వల్ల జరిగినటువంటి విషయం కాదు. ఇది ప్రపంచంలో ఒక సంక్షోభం వచ్చింది.
ఆ సంక్షోభానికి కారణాలు మనం తవ్వితే లాభం లేదు. ఉన్న సంక్షోభాన్ని మనం ఎలా ఎదుర్కోవాలన్న దృష్ట్యా మనం ప్లాన్ చేద్దాము. భారత ప్రభుత్వం ఎంత వీలైతే అంత మీకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం చేస్తోంది. కానీ మీరు మానసికంగా సిద్ధంగా ఉండండి. కరోనా అప్పుడు మీరు ఎలా త్యాగాలు చేసి మన దేశాన్ని కాపాడి మనం ముందుకు తీసుకువెళ్ళామో, అటువంటి పరిస్థితులు వచ్చినా మీరు ఆశ్చర్యపడకండి. దాన్ని తట్టుకునేటువంటి ఒక ఒక సిస్టమ్ మన దేశంలో ఉండాలి. ప్రజలందరూ కోఆపరేట్ చేయాలి అన్న దిశగా ఆయన మాట్లాడారు. రైట్. అయితే అందుకని ఇక్కడే ఇది ఒక వార్నింగ్ కింద చూడడం కంటే కూడా అందరినీ కలిసికట్టుగా వచ్చే దిశగా ఆయన ప్రయత్నం చేశారు అనుకోవాలి.